ఒకప్పుడు లైఫ్ చాలా బాగుండేదబ్బా. ఈ మార్కెట్‌కి వచ్చి సంకనాగిపోయాను అని మీకు అనిపిస్తుంటదా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది సగానికి సగం అదే పరిస్థితిలో ఉంటారు. మార్కెట్‌కి ఎంటర్ అయిపోయింటారు. చాలా జోష్‌గా ఎంటర్ అయిపోయింటారు. సేవింగ్స్ పెట్టుకుంటారు. ఈ మార్కెట్‌ని ఒక పట్టుబడదాం. దీని కథ ఏందో చూద్దాం అని చెప్పేసి ఎంటర్ అయ్యి ఉంటారు. మీరు ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్‌లో బాగానే ఉంటది. డబ్బులు బాగానే వస్తాయి. ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. 10,000 పెడితే సాయంత్రానికి 10,000 వచ్చేస్తుంది. అంటే 10,000 20,000 అయిపోతుంది. ఇంక జాబులు అవసరమా? ఈ బిజినెస్‌లు అవసరమా? ఈ లొల్లంతా ఎవడు పడతాడు? లక్షణంగా ఒక ల్యాప్‌టాప్ పెట్టుకొని కూర్చుంటే డబ్బులే డబ్బులు అని చెప్పేసి దిగిపోతారు. ఆ 10,000కి 20,000 అయింది. 20,000 వామ్మో! 20,000 10,000కి 10,000 వచ్చేసిందా? ఇట్లా కాదని చెప్పేసి రూ. 1,00,000 ఏస్తారు. అది కూడా బాగానే వస్తుంటది. దీనికి మించిన బిజినెస్ ఇంకోటి ఉండదుగా అని చెప్పేసి అలా ఫండ్ పెంచేస్తుంటారు. మీరు చేసే తప్పేంటంటే పెట్టిన పెట్టుబడి వచ్చే లాభాలను కూడా వేసి మళ్ళీ ట్రేడ్లు చేస్తూనే ఉంటారు. ఎక్కడో చోట దెబ్బేస్తుంది. కొడితే ఏముండదు అకౌంట్లలో, జీరో. వామ్మో! ఇదేంది బాగా డబ్బులు ఇచ్చింది, ఒకసారి సడన్ అయింది, దీనికి కథ ఏందో చూడాలని చెప్పేసి 2,00,000 3,00,000 పెద్ద వేస్తారు. పెద్ద అమౌంట్లు వేస్తారు. ఏమవుతుంది? జాడిచ్చి తంతే మీ దగ్గర ఉన్న సేవింగ్స్ ఒకటే రోజు ఖాళీ అయిపోతుంది. టోటల్ కాలేజ్ అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? ఎవడైనా చేసే పని అప్పులు తీసుకురావడం. ఎందుకంటే పోయిన సేవింగ్స్ అన్నీ పోయినాయి. 2,00,000 3,00,000 పోయింది. ఇప్పుడు ఈ 2,00,000 3,00,000 కాపాడుకోవడానికి మీరు పడే పాట్లు వర్ణనాతీతం. మీకు తెలియకుండా మీరు లక్షలకు లక్షలు, 20,00,000, 30,00,000, 50,00,000, 70,00,000 ఇలా అప్పులు చేస్తూనే ఉంటారు. కట్ చేస్తే ఒక పెద్ద అప్పుల కుప్పలో కూర్చో ఉంటారు. మరి దీనికి సొల్యూషన్ కావాలిగా. సొల్యూషన్ వెతికి ఒక పక్క వెతుకుతూ ఉంటారు. మీరు ట్రేడ్లు చేస్తూనే ఉంటారు. మీరు ట్రేడ్లు ఆపరు. అలా మీ జీవితం ఏంటంటే మీ చేతుల్లో లేకుండా అప్పుల మధ్యలో ఇరుక్కుపోతుంది. ఎటు చూసినా అప్పులే ఉంటాయి. బయట వాళ్ళ ప్రెషర్స్, ఏదో నెగిటివ్ కామెంట్లు. ఎందుకంటే నువ్వు సక్సెస్ అవుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటే నేను అందరూ పొగిడే వాళ్ళే ఉంటారు. నువ్వు తెచ్చిన డబ్బులు తెచ్చినట్టు పోతూనే ఉంటే, నీ శాలరీ తెస్తున్నావు, గోల్డ్ తాకట్టు పెట్టేస్తున్నావు, పర్సనల్ లోన్లు తీసుకుంటున్నావు, ఇవన్నీ చేసి ఎక్కడ అంత తెలిసిపోతుంది. తెలియకుండా ఎలా ఉంటుంది? నువ్వు ఈఎంఐ కట్టకపోయినాడు బ్యాంక్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. కారు ఉంది నీ దగ్గర, ఈఎంఐ పెట్టి చేసుకున్నావు. ఒక్క ఈఎంఐ కట్టకపోయినా కూడా ఫస్ట్ ఫోన్లు వస్తాయి, తర్వాత మనుషులు వస్తారు, తర్వాత చాలా జరుగుతాయి. భయంకరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ స్ట్రెస్లో నువ్వు ఉంటే మాత్రం సొల్యూషన్ ఇప్పుడే తీసుకో. లేకపోతే జీవితం సంకనాగిపోయిన తర్వాత సొల్యూషన్ తీసుకున్న ఏం లాభం? నాకు సొల్యూషన్ అంటే ఏం లాభం? గ్రీన్ రూమ్ అనే సొల్యూషన్ తీసుకునేసి మీ అప్పులను క్లియర్ చేసుకోండి. గ్రీన్ రూమ్ అనేది మీకు ఫ్రీ సర్వీస్ అయితే ఎవరు ఇవ్వలేరు, కానీ ఇక్కడ ప్యూర్లీ బిజినెస్ ప్లాట్ఫామ్ ఇది. టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోండి. ఫస్ట్ గ్రీన్ రూమ్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు వ్యాంటేజ్ అకౌంట్ మన లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్తో నాకు కమ్యూనికేషన్ దగ్గర. ఆ వ్యాంటేజ్ అకౌంట్లో మీరు $3,100 $3,100 దాంట్లో డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ అకౌంట్లోనే. మీ అకౌంట్లో మీరు, నేను తెలుగులో క్లియర్గా చెప్పాలంటే, $3,00,000 మీ అకౌంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళే ఎంటర్ అవ్వండి గ్రీన్ రూమ్లో. 5,000 10,000 కావాలంటే దాని కాపీ ట్రేడింగ్ ఉంది. కాపీ ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు. అది మీరు ఈవెన్ 3,000తో కూడా చేయొచ్చు. కానీ మినిమం ఒక 10,000 పెట్టుకుంటే మీకు ప్రాఫిట్లు కనిపిస్తూ ఉంటాయి. సో గ్రీన్ రూమ్ అనేది $3,100 దాంట్లో అకౌంట్లో వేసుకోవాలి. నియర్లీ ₹3,00,000 దాంట్లో అకౌంట్లో వేసుకోవాలి. అకౌంట్లో వేసుకుంటే మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. గ్రీన్ రూమ్లో మొత్తం మా దగ్గర నుంచి జరుగుతుంటుంది. మీరు దాంట్లో వేసుకునేసి అకౌంట్ ఫార్మాలిటీస్లో ప్లాన్ చేయడమే. అలా మీరు డంప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ ట్రేడ్స్ అన్నీ మా దగ్గర అవుతుంటాయి. దాంట్లో వచ్చే ప్రతి రూపాయి అంతా మీదే. ఎవ్వరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీ ప్రతి రూపాయి అక్కడ, దాంట్లో ప్రతి రూపాయి వచ్చే ప్రతి లాభం అంతా మీదే. ఎన్ని లక్షలు వచ్చినా కూడా అంతా మీదే. గ్రీన్ రూమ్లో హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేసి 21 lakhs. 3 లక్షలు పెడితే 21 లక్ష కస్టమర్కి. అంటే అందరికీ అట్లా అవుతా అంటే చెప్పలేము. అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది, మార్కెట్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది. ఎంత వస్తే అంత మీదే. అది 3 నెలల సర్వీస్ ఉంటుంది, 3 months సర్వీస్ ఇది. సో
మీరు ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారు మరి అంటే, మాకు మా ఫీజెస్ మాత్రమే ఉంటాయి. మేము మీకొచ్చే ప్రాఫిట్‌ని టచ్ చేయం. టచ్ చేసే సిచ్యువేషన్ కూడా ఉండదు. నేను టచ్ చేయలేను. ఎవరు టచ్ చేయలేరు. కేవలం మీకు మాత్రమే అథారిటీ ఉంటది. మంచిగా 3,00,000కి ఒక 10,00,000 వచ్చిందనుకో, మీ అప్పులు క్లియర్ చేయడం పెద్ద విషయమా? సో, ఎక్కడైనా కూడా ఒక డేర్ స్టెప్ ఒకటి తీసుకోవాలి. ఇంత పెద్ద అప్పుల కుప్పలో కూర్చున్నప్పుడు మిమ్మల్ని కాపాడే మనిషి ఎవడు ఉండడు. మీ దగ్గర డబ్బులుంటే తినిపోయే వాళ్ళు ఉంటారు తప్ప, మిమ్మల్ని మీరు పూర్తిగా అప్పుల కుప్పలో కూర్చున్నారు. అప్పులమయం అయిపోయారు. మిమ్మల్ని కాపాడదాం, బయటకు తీద్దాం అని ఎవడన్నా అంటారా? ఎవ్వడు రాడు. ఈ ప్రపంచంలో ఎవడు రాడు మీ దగ్గరికి. మీరు అప్పులన్నీ క్లియర్ చేసుకొని మరలా మీరు ప్రాఫిట్ లిస్ట్‌లోకి వస్తారు చూడు. అప్పుడు కనిపిస్తారు బంధువులకి, స్నేహితులకి, అయినోళ్ళకి, పోయినోళ్ళకి మీరు అప్పుడు కనిపిస్తారు. మావాడే బాగా సంపాదిస్తున్నాడు ఇప్పుడని. అదే షేర్ మార్కెట్‌ని తిట్టేవాళ్ళు ఉంటారు. డబ్బులొస్తే అదే షేర్ మార్కెట్‌ని పొగిడేవాళ్ళు ఉంటారు. అన్నీ చూసేసాను. అందువల్లే చెప్తున్నా. అప్పులున్నప్పుడు పరిష్కారం తీసుకోండి. ఇంకా అప్పుల కుప్పలకి ఇరుక్కుపోయారనుకో ఎవడు కాపాడలేడు మిమ్మల్ని. ఎవడు కాపాడతాడు? ఏ దేవుడు కాపాడతాడు? ఏ దేవుడు దిగిరాడు మన కోసం. మనమే సొల్యూషన్ తీసుకోవాలి. మనమే పరిష్కారాలు తీసుకోవాలి. అందువల్లే చెప్తున్నాను. ఒక పర్టికులర్ కండిషన్‌లో ఉన్నప్పుడే సొల్యూషన్ తీసుకోండి. ఇంకా మీకు తలకు మించిపోయి మీరు ఇంగా చేతులెత్తేసే టైం వచ్చిందనుకో ఎవరేం చేయలేరు. ఎందుకంటే కనీసం గ్రీన్ రూమ్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోలేరు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ముందుగానే జాగ్రత్త పడండి. గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ అయిపోయి మీ టోటల్ రికవరీని చేసుకునేసి మీకు ఎంత లాస్ అయిందో అంత రికవరీ చేసుకోండి. 3 నెలలకోసారి రెన్యువల్ చేసుకోవచ్చు. మా ఫీజెస్ ఎలా ఉంటాయంటే కేవలం ఫీజెస్ మాత్రమే ఉంటాయి. హిడెన్ చార్జెస్ ఏవి ఉండవు. ఫస్ట్ మంత్ 1,00,000 ఉంటుంది. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు 1,00,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మంత్ 50,000 ఉంటుంది. థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. ఇంతే. దాని తర్వాత మీరు ఇంకా ఏవో అంటే హిడెన్ చార్జెస్ ఉంటాయి. ఈ చార్జెస్ ఆ చార్జెస్ అని చెప్పేసి వేస్తారని అనుకోవద్దు. ఇవే ఉంటాయి. దాంట్లో వచ్చే ప్రతి రూపాయి మీదే. అలా మంచిగా ప్లాన్ చేసుకోండి. మొన్న మన ఫ్యామిలీ మెంబర్ గురించి చెప్పాలి. రీసెంట్ టైమ్స్‌లో 11,00,000 వచ్చింది. 3,00,000కి 11,00,000 హ్యాపీ కదా! కొందరికి కొంచెం తక్కువ వచ్చి ఉండొచ్చు. 6.5 లాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 7 లాక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో 11,00,000. టోటల్ హైయెస్ట్ వచ్చేసి 21 లాక్స్. సో, అలా వస్తే ఏంటంటే ఫస్ట్ ఎవరెవరికి మేజర్‌గా మనం ఫస్ట్ పే చేయాలో వాళ్ళు పే చేసుకోండి. అంటే ప్రెషర్ తగ్గిపోతది. ప్రెషర్ పేమెంట్లు ఏవి ఉన్నాయి క్లియర్ చేసుకోండి. మళ్ళీ స్టెప్ బై స్టెప్ 3 నెలలకోసారి ఎవరెవరికి పే చేసుకోవాలో లిస్ట్ అవుట్ రెడీ చేసుకోండి. అన్నీ క్లియర్ మెల్లిమెల్లిగా అన్నీ క్లియర్ అయిపోతుంటే ఏమిటి మళ్ళీ కొత్త ప్రపంచం మీ ప్రపంచంలోకి వచ్చేస్తారు. మళ్ళా వచ్చి అప్పుడేం చేయాలి? నేర్చుకొని ట్రేడింగ్ చేయండి. నేర్చుకోకుండా ఇక్కడ డబ్బులు రావు షేర్ మార్కెట్‌లో. నేర్చుకుంటే మీరు ఊహించిన డబ్బులు అన్నీ ఇక్కడే ఉంటాయి. అదే షేర్ మార్కెటే కదా! గ్రీన్ రూమ్‌లో నేను చేస్తే డబ్బులొస్తాయి. మీరు చేస్తే డబ్బులు ఎందుకు రావు? నేర్చుకోవాలి. నేర్చుకుంటే డబ్బులున్నాయి. మీరు మార్కెట్‌లో సెటిల్ అవ్వాలంటే ఫస్ట్ నేర్చుకొని ట్రేడింగ్ చేయండి. అది ఇప్పుడు నేను చెప్పినా కూడా మీరు చేయరు. ఎందుకంటే మీరు స్ట్రెస్‌లో ఉంటారు. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ అవ్వండి. ఎవ్వరు మీకు సొల్యూషన్స్ ఇవ్వరు. సొల్యూషన్ దొరికినప్పుడు దాన్ని ఆపర్చునిటీగా యుటిలైజ్ చేసుకోండి. సో, గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిందేంటి? వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మన లింక్ పంపిస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ఐడి స్క్రీన్‌షాట్‌తో నా కమ్యూనికేషన్‌కి రండి. ఆ వాంటేజ్ అకౌంట్‌లో $3,100 $3,100 దాంట్లో మీరు డిపాజిట్ చేసుకోండి. అంటే మీ అకౌంట్‌లో మీరే అమౌంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 3,00,000 రూపీస్ సింపుల్‌గా చెప్పాలంటే. పెట్టుకొనేసి దాన్ని మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఏంటంటే మొత్తం ట్రేడ్స్ అన్నీ మా దగ్గరే అవుతుంటాయి. మీరు ఏది స్ట్రెస్ తీసుకోవద్దు. టోటల్ ట్రేడ్స్ అన్నీ మా దగ్గరే అవుతుంటాయి. మీరు జస్ట్ ఆ అకౌంట్‌ని గమనిస్తుండడమే ఏం జరుగుతుంది అనేది. చాలా జాగ్రత్త. ఎప్పుడు చిన్న లాట్ సైజ్ వేయాలి, ఎప్పుడు పెద్ద లాట్ వేయాలనేది మేము ఆ మార్కెట్ కండిషన్ బట్టి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. సో, మీ అదృష్టాన్ని బట్టి 3,00,000కి 5,00,000 రావచ్చు, 7,00,000 రావచ్చు, 10,00,000 రావచ్చు, 20,00,000 రావచ్చు, 30,00,000 రావచ్చు. చెప్పలేము అది. మార్కెట్ కండిషన్ బట్టి ప్లాన్ చేసుకోవాలి. 3 మంత్స్ కంప్లీట్ అవ్వగానే మీ అకౌంట్‌లో ఎంత ఉంటుందో అంత మీరు ప్లాన్ చేసుకునేసి మీరు దాంతో ఆపొచ్చు. లేకపోతే రెన్యువల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని అప్పులైన తర్వాత మీరు ఆగే పరిస్థితి ఉండదు. డబ్బులొస్తుంటే ఎవరికి చేదు చెప్పండి? ఎవరికైనా చేదా డబ్బులుంటాయి? సో, డబ్బులొస్తుంటే కంటిన్యూ అవుతూనే ఉంటారు. మంచిగా అప్పులన్నీ జాగ్రత్తగా క్లియర్ చేసుకునేసి మరలా కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేయొచ్చు. సో, కేఓఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433
ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో గ్రీన్ రూమ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఫర్దర్ స్టెప్స్ ఏమేమి చేయాలి ఏంటనేది నేను క్లిస్టల్ క్లియర్గా మీకు అప్డేట్లు పంపిస్తాను. దాంట్లో మెయిల్ అగ్రిమెంటేషన్ కూడా ఉంటుంది. ప్రతిదీ క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి మీ అప్పులని క్లియర్ చేసుకోండి. నా పేరు వారణాసి సూర్య @king of share market. Thank you.